నలుగురు పెళ్లి చేసుకున్నారు అమ్మాయిని. మరి వాళ్ళ ఆవిడతో ఏం చేస్తున్నావు నువ్వు? సిగ్గున్నదా అసలు? నా పిల్లలతో ఎక్కడెక్కడ తిరుగుతారు. వాళ్ళు తిరిగారు, నీ పెళ్ళం ఎందుకు తిరిగింది? నాకు నా వైఫ్ వద్దు. ఎవరు వాళ్ళు? మేడం నన్ను లవ్ చేసి అన్ని చేసి 6 నెలలు ప్రేమించి Buy 1 get 3 ఇంకా ఉన్నారు భర్తలు నీకు? మరి ఫస్ట్ ఆ కొంగు దివా, దయచేసి నీకు దండం పెడతా. చాలా మంది తిరిగి వచ్చింది ఇప్పుడు అమ్మాయి. మీ నలుగురు కాదు ఇంకో దగ్గర కూడా వెళ్తుంది అమ్మాయి. మీకు నలుగురు అయినా కూడా కావాలా? ఏం మార్చుకున్నా మీ బొంద మార్చుకుంటారు. కొంచెం పిచ్చింది ఆమెకి, లేకపోతే ఇలాగా ప్రేమతో పెళ్లి చేసుకున్నాం మేడం. మళ్ళీ అదే మాట. బుద్ధుంది అసలు ఎవరికి? నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఎన్నెన్నో జన్మల బంధం, ఈ జీవితంలో ఎవరిది అసలు నిజం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, లైఫ్ స్కిల్స్ కోచ్ మిర్చి మాధవి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. రైట్, ఈ రోజు మన దగ్గరికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక సమస్యతో వచ్చారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి అని విని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. పిలిపించండి వాళ్ళిద్దరిని. నమస్కారం మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరండి? రాయుడు మేడం. మీ పేరు? స్వప్న. ఓకే, ఎక్కడ ఉంటారు రాయుడు గారు? నాయుడు పెట్టండి. మీరు? కడప అండి. కడప. ఓకే, అసలు ఏంటండి ఇలాగ మా ప్రోగ్రామ్ రావడానికి గల కారణం ఏంటి? దీని గురించి మీకు ఎవరు చెప్పారు? నేను వచ్చేసి నార్మల్ గా క్యూబ్ టీవీ ఫాలో అవుతుంటానండి. స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే కాంటాక్ట్ అయ్యాను. ఆ టీమ్ తో కాంటాక్ట్ అయ్యాను. యాక్చువల్లీ నేను ఎందుకు వచ్చిన పర్పస్ ఏంటంటే, ఈయన నా ఫ్రెండ్. నా హస్బెండ్ వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్. ఆయన బయటికి ఎప్పుడు క్యాంప్స్ కి వెళ్తూ ఉంటారు. ఒక 4 months నుంచి అయితే నాతో కాంటాక్ట్ లో లేరు. ఎప్పుడైనా ఒకసారి 15 days కి 20 days కి ఒకసారి కాల్ చేస్తారు. నేనేమనుకుంటున్నా అంటే, సిగ్నల్స్ ఉండవు కదా అందులోనూ, వర్షాకాలం సిగ్నల్స్ ఉండవు అన్న దాంతో నేను కూడా ఆయన ఎక్కువ పట్టించుకోలేదు. సడన్ 4 months నుంచి కాంటాక్ట్ లో లేడు. ఉన్నారు, కాకపోతే ఎలా అంటే 15 days కి 20 days కి ఒక్కసారే కాల్ చేస్తారు. 15 రోజులు బిజీగా ఉంటారా అమ్మా? అంటే సిగ్నల్స్ ఉండవని చెప్తుంటారు. అసలు ఏం క్యాంప్ అంటే బాగా అడవుల్లో వెళ్తారా ఏంటి? ఎక్కడ? మెడికల్ రిప్రజెంటేటివ్. అదే అండి, ప్లేసెస్ ఎక్కడ? ఇంకా అన్ని ఊర్లు తిరుగుతారు. ఈ ఊరు ఆ ఊరు అనేది ఏం లేదు, ప్రతి ఒక్క ఊరు తిరుగుతుంటారు. ఎక్కడైతే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న విలేజెస్ ఉంటాయి కదా, హెల్ప్లెస్ విలేజెస్ ఉంటాయి, అక్కడికి మెడికల్ క్యాంప్స్ కి వెళ్తుంటారు. అయితే సడన్ గా నా ఫ్రెండ్ ఒక రోజు నాకు కాల్ చేసి, మీ హస్బెండ్ హైదరాబాద్ లో ఉన్నాడు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు అని అంటే, నేను తిట్టినా మేడం ఫస్ట్ ఒకసారి. తిడితే నేనేమన్నా అంటే, తిట్టినా ఫస్ట్ నేను, నా మొగుడు చక్కగా డ్యూటీ చేసుకుంటున్నాడు, నువ్వు కథలు పడకు అంటే. ఈయన ఫస్ట్ నాకు నా మీద క్రష్ ఉందని చెప్తే, ఇట్లా ఇంకా ఇలా రకంగా ఏమన్నా ట్రై చేస్తున్నాడేమో అన్నట్టు. అంటే ఫస్ట్ నా పెళ్ళై జస్ట్ 1.5 years అవుతుందండి. అంటే ఈ 4 months నుంచే ఇలా జరుగుతుందా? ముందు కూడా ఫస్ట్ బానే ఉన్నాడు, ఫస్ట్ పర్వాలేదు, మాకిద్దరికి ఏం లేదు. క్యాంప్స్ అంటే ఎన్ని రోజులు ఎలా కాంటాక్ట్ లో? 15 days 20 days వెళ్ళినా కూడా హ్యాపీగా ఎవ్రీడే కాల్ చేసేవారా? కదా మేడం, పెళ్ళప్పుడు ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ అనే చెప్పి 40-50 రోజులు వెళ్ళేసి వస్తుంటారా? అన్ని రోజులు ఎప్పుడు వెళ్ళలేదు మేడం, జస్ట్ ఒక 15 days 1 week అయితే ఖచ్చితంగా వెళ్తా. 15 days అయితే రేర్ కేసెస్ లో వెళ్తుంటారు మంత్ లో. కానీ వస్తూ ఉంటుంటాడు. ఈసారి రాలేదు. ఈసారి 4 months నుంచి రాలేదు. కాంటాక్ట్ కూడా 15 days కి ఒక్కసారి మాత్రమే, 1 month కి 15 days కి ఒక్కసారి మాత్రమే కాల్ చేసేవాడు. ఆ టైంలోనే నా ఫ్రెండ్ నాకు కాల్ చేస్తే నేను తిట్టినా, నువ్వు ఇట్లాంటి బేకార్ కథలు పడక నా కాడ, నేను నా మొగుడు చక్కగా ఉన్నాము, క్యాంప్కి వెళ్తే నువ్వేంది ఇట్లా చేస్తున్నావు అంటే, నేను నువ్వు నీకంత నిజంగా నేను నమ్మను, నేనైతే నమ్మను, ఏమైనా ఉంటే చెప్పు అంటే నాకు ఫోటోలు పంపించింది మేడం. ఫోటోలు ఆ అమ్మాయితో హైదరాబాద్ లో షాపింగ్ చేస్తున్నట్టు. మీకు ఎలా పరిచయం అండి? జిమ్ లో ట్రైనర్ మ్యామ్. అయితే ఇట్లా తను నా వైఫ్. ఇలా ఆయనతో నిన్ను చూశాను, ఒక మాల్ లో చూశాను. అవును మ్యామ్. మరి అంత నిమ్మలంగా చెప్తున్నావు, పట్టుకొని అడగలేదా? నిలదీయలేదా? అడుగుదాం అనుకున్నా మ్యామ్. అంతలో ఫోటోలు ఇంకా చూశాను, చూసి వెంటనే తనకు పంపించాను. మీ ఆయన ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నారు, కుకట్పల్లిలో, మా ఆవిడతో తిరుగుతున్నారు ఇట్లా అని చెప్పాను మ్యామ్. చెప్తే వెంటనే బాబు ఎవరైనా
పెళ్ళం ఇంకోటి తిరుగుతుందంటే ఫస్ట్ ఫోటో ఆ, photo పట్టుకొని చెప్పు తీసుకొని అనుకుందాం అనుకున్నాం మ్యామ్, అంతలో వారు వెళ్ళిపోయారు. ఫోటోలు వీళ్ళకి పంపించే ముందే వాళ్ళు వెళ్ళిపోయారు. జస్ట్ ఫోటోలు తీసుకున్న తర్వాత చూస్తే లేరు అక్కడ. తర్వాత చూస్తే లేరు. మరి మరి ఇంటికి వచ్చి మీ పెళ్ళం మీ ఇంట్లో ఉండదు ఫోన్ పెళ్ళాం? చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది మ్యామ్. తను కూడా లేదా ఇంట్లో ఇప్పుడు? ఇంట్లో లేదు మ్యామ్. ఎన్ని రోజుల నుంచి లేదు ఇప్పుడు ఇక్కడికి? 30 days ఇంకా 25 days ఇట్లా మ్యామ్. ఫోన్ చేస్తే ఒక్కొక్కసారి నాట్ రీచబుల్ అని వస్తుంటది, లేదంటే మా ఆయన అయితే రింగ్ అయినా ఎత్తాడు ఫోన్. మరి అయితే నువ్వు కనుక్కున్నావా ఫోన్ దగ్గర నుంచి, అంటే ఎలా అన్నా? ఎక్కడుంటుంది ఏం చేస్తుంది అనేసి కనుక్కోవడానికి వెతికాను మ్యామ్. మరి వేరే వాళ్ళతో వేరే ఉంటే వాళ్ళతో- పెళ్ళడం నీకెందుకయ్యా? వదిలిపాడాక పీడపోయింది అనుకో, వదిలేసాయి. అంటే కాదు అట్లా మేడం. కాదు మేడం, ఈయన చెప్పిన తర్వాత కూడా నేను కూడా అక్కడ కడపలో కాలేజ్ లో స్కూల్లో లీవ్ పెట్టేసి వచ్చిన మేడం. వస్తే ఏం జరిగిందంటే ఇట్లా వీళ్ళు నిజంగానే తిరుగుతున్నారని ఫొటోస్ చూసిన నేను. చూసిన తర్వాత చాలా ఎతికినాము. ఆమె నా మొగుడిని ఒక్కనే కాకుండా ఇంకిద్దరిని కూడా పెళ్లి చేసుకుందని తెలిసింది మేడం. ఈ మొగుడిని పెళ్లి చేసుకుందా? పెళ్లి చేసుకుందంట మేడం. 4 months నుంచి వాడు క్యాంప్ లేదు ఏం లేదు, పోయి దాని దగ్గర ఉన్నాడు, దొరకట్లేదు. ఒక్కసారి వెళ్ళి పట్టుకుందామంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళు రూమ్స్ చేంజ్ చేస్తున్నారు. కాంటాక్ట్ నెంబర్స్ కూడా చేంజ్ ఇది చేస్తున్నారు. ఎంత? ఇది హైదరాబాద్ లో? హైదరాబాద్ లోనే మేడం. అంతలా రూమ్ ఇచ్చి ఉన్నారయ్యా హైదరాబాద్ లో మీకు? ఎవరైనా ఇట్లా ఫ్రెండ్స్ కాంటాక్ట్ అయ్యి ఫొటోస్ పంపించి నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు మేడం. ప్రాబ్లం చెప్పండి అసలు. అంటే నా వైఫ్ నాకు కావాలి మ్యామ్. ఎందుకు అలా తిరుగుబోతు కావాలా నీకు? వాళ్ళ అలా ఆయన తిరుగుతుంది కదా. లేదు నా మ్యామ్, మొగుడు అది నాకు కావాలి కదా మేడం. అంటే అలా తిరిగినా పర్లేదా మీకు? అంటే తిరిగినా పర్వాలేదు, అంటే ఎవరైనా ఒకసారి కాకుండా ఒకసారి తప్పు చేశాడు, ఏదన్నా ఆమె మోజులో పడి తప్పు చేశాడు అనుకుందాం మేడం, మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తా మేడం. నా మొగుడు నాకు కావాలా? అంటే ఏం అమాయకత్వమా ఇంకోటి అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు ఏంటి అయితే మిగిలిన వాళ్ళు ఎలా? మీరు అంటున్నారు కదా వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి? ఒక అబ్బాయిని అయితే నేను తీసుకొచ్చిన మేడం. ఆ అబ్బాయి చెప్తున్నాడు ఆమె నేను పెళ్లి చేసుకున్నా, ఆమె 2 months నుంచి నా దగ్గర ఉందని ఆయన అంటున్నాడు మేడం. నాకు 2 దొరికారు మ్యామ్. ఓ నాయనా, నా మొగుడు వాళ్ళకి- మాత్రం నాకు దొరకట్లేదు, ఈయనకు దొరికింది కానీ నా మొగుడు నాకు దొరకట్లేదు మేడం. ఒకసారి వాళ్ళని తీసుకురండి. ఇద్దరిని. నమస్కారం మేడం. నమస్కారం మేడం. నమస్కారం. నమస్తే. మేడం మేడం మా ఆయన మేడం ఈయన మా ఆయన మేడం. అవునా? ఇట్లా రా ఒకసారి. అరే ఇట్లా ఒకసారి. మాట్లాడు ఇట్లా ఒకసారి మేడం నువ్వు. అన్నారు కదా ఆగమ్మా మాట్లాడదాం. మేడం అసలు నా నెలల నుంచి అనిపిస్తలేదు మేడం. అవునా? ఎవరు కూర్చో. అందుకనే ఒక అందుకే నిమిషం. వచ్చి మాట్లాడదాం. ఒక నిమిషం తిరుగుతున్నాడు మేడం 4 నెలల నుంచి. కూర్చో. సరే ఇట్లా నువ్వు ఒకసారి. అరే మా ఆయనని ఎట్లా వదిలేస్తారు మేడం మీరు? వదలొద్దులే, ఇప్పుడు మాట్లాడదాం. మాట్లాడు. అందుకనే కదా మేడం వచ్చాము. చెప్తారు. నువ్వు అరే కూర్చో. ఒకసారి రమ్మనండి మేడం. వస్తాడు ఒకసారి కాదు, మొత్తానికి పంపిస్తాను నీ దగ్గరికి. కూర్చో. మరి వాళ్ళ ఆవిడతో ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకేనా సిగ్గున్నదా అసలు? నా పిల్లలతో ఎక్కడెక్కడ తిరుగుతారు? ఆగు, కూర్చో బాబు. నాటకాలు చేస్తున్నారా మీరు? ఇంట్లో ఉండి కంట్రోల్ చేసుకోవడం చేత కాదు, ఇక్కడ వచ్చి బాగానే రంకలు లేదు మేడం, వేస్తున్నావు. వాళ్ళు ఎలా తిరుగుతారు మేడం అసలు? వాళ్ళు తిరిగారు, నీ పెళ్ళం ఎందుకు తిరిగింది? నా పిల్లం అది. నేనెవరు? మా పిల్లం నీతో ఇంట్రెస్ట్ లేక దాంతో కంటెంట్ అయ్యాను నేను. అట్లా ఇట్లా కరెక్ట్ అయితే సంవత్సరం నుంచి మనం మంచిగానే ఉన్నాం కదా. ఎక్కడ ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను ఎక్కడ ఉంటున్నా? ఉంటే లాంగ్ డిస్టెన్స్ అయితే వేరే వాళ్ళతో తిరుగుతావా? అవును, అమ్మాయిని చూసాను, నచ్చింది, కనెక్ట్ అయ్యాను. ఏమో నచ్చుతుంది నీకు? మరి అప్పుడు చెప్పొచ్చు నా పెళ్లి చేసుకునే ముందు నచ్చిందని. ఇది మరి నాకు నా వైఫ్ వద్దు. నేను ఎందుకు కానీ నా వద్దు? wife నాకు వద్దు. చెప్పినవా? వద్దు నాకు. నాకు చెప్పినవా? ఒక్క మాటనే చెప్పినవా? క్యాంప్ అంటే బాగానే పోతావు కదా. అది కాదు, నువ్వు ఒక పెళ్లి చేసుకొని చెప్పా పెట్టకుండా ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటావు అసలు? అది తెలుసా? అది పనిషబుల్ అఫెన్స్ తెలుసా నీకు? డైవర్స్ కూడా జైల్లో వెళ్తావు నువ్వు. ఇప్పుడు సీదా అందరు జైలుకి వెళ్తారు. నా పిల్లల ఫోటో చూడండి, మా ఇద్దరికి పెళ్లి అయిందని చూడండి. ఓకే, వీళ్ళు ఇలా చేస్తారా చెప్పండి. ఫోటో ఓ నాయను. పట్టుకో. ఇదిగోండి మ్యామ్. ముందు నేను చేసుకున్నాను మన పెళ్లి, మా ఇద్దరికి అయింది ఫస్ట్. నేను చేసుకున్నా మా మేడం, ఇంట్లో first వాళ్ళు నేను చేసుకున్నా. కూర్చోండి, కూర్చోండి. నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు మరి? నేను చేసుకున్నాను, నీతో ఫస్ట్ అయింది. ఫస్ట్ పెళ్లి అయింది, మరి నేనేమైపోవాలి చెప్పు? ఫస్ట్ పెళ్లి అయితే నేనే కదా. కూర్చొని మాట్లాడు సప్న. కాదు మేడం, పెళ్ళైన ఫోటో తీసుకొస్తా. నేను మా అమ్మమ్మ నాన్న తీసుకొస్తా, నువ్వు ఫోటోలే తీసుకొచ్చినావు. నువ్వు ఏమన్నా తీసుకురా, నాకైతే నువ్వు వద్దు. నేను ఇప్పుడు ఏం వద్దంటే ఒక పద్ధతి చేయాలి? ఉంటుంది. వద్దంటే ఏంటనుకుంటున్నావు? ఏం అదేమన్నా కావాలి ఇంట్లో నేను? కూర్చో నువ్వు స్వప్న. కాదు మేడం, నేను ఏం కావాలో ఫోటోలు చూపిస్తున్నానంటే ఆమె కావాలని అంటే ఫస్ట్ చెప్పొచ్చు కదా. నేను వెనకలు పడ్డా, నన్ను వెనకలు తిరిగినా? కాదు నువ్వు నన్ను కాదు స్వప్న, అడగొచ్చు కదా మీ ఆయనకి. కూర్చోండి. వాడిని ఫస్ట్ మేడం, వాడిని ఫస్ట్ మా అమ్మమ్మ నాన్న దగ్గర ఇదిగో అన్ని చేద్దాం, అన్ని చేద్దాం. ఇదిగో మీరందరు ఫోటోలు చూపిస్తున్నారు, ఆవిడ పెళ్ళైంది అని. ఫస్ట్ మ్యారేజ్ మాత్రమే చెల్లుతుంది. ఫస్ట్ మ్యారేజ్ నేను నేను చేసుకున్నాను ఫస్ట్ మ్యారేజ్. ఓకే ఓకే, మాట్లాడక ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకుంటే దాన్ని అరే నా ఆగు స్వప్న. నువ్వు కొంచెం గమనుండండి.
నీకు ఎన్నాళ్ళైంది పెళ్ళై? 6 నెలలు అవుతుంది మ్యామ్. నీకు 4 నెలలు అయితే మేడం. నీకు నాకు 1.5 year అవుతుంది సో 1.5 year సీనియర్ అన్నమాట అక్కడ. ఫ్రెష్ నాకు తెలియదు మేడం ఫస్ట్. నీకు తెలుసా తెలీదా విషయం చట్టం చూడదమ్మా. తెలుసు కదా, నీకు పెళ్ళైందని తెలుసు కదా. నువ్వున్నావు, నాకు నీకు ఇంట్రెస్ట్ లేదు నీ మీద అసలు. స్వప్న ఆగు స్వప్న. ఇంట్రెస్ట్ ఏం interest మేడం? ఏం మేడం? ఇంట్రెస్ట్ అసలు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ ఏంటి? ఇంట్రెస్ట్ మీకు అదేంటి ఇంట్లో ఉన్న సోఫా అనుకుంటున్నావా? జాబ్ కూడా చేస్తున్నా. గవర్నమెంట్ పొలం వదిలేసి నా పొలం తవ్వుకుంటాను. మీరు ఆగండి. మీరు మాట్లాడుకుంటే మేము వెళ్ళిపోతాం, మీరే మాట్లాడుకోండి ఇక్కడ, సరేనా? మేము ముందే మాట్లాడడం కదా ఇక్కడ, ఆగండి. మేడం మా మొదటి భార్య మేడం. సరే నీ మొదటి భార్య కదా, ఆమెను పిలిచి అడుగుదాం. ఓకేనా? అసలు మీరు ఒరిజినల్ ఆమెకి ఎవరు కావాలో, మీరు ఫైట్ చేస్తున్న ఆమె కావాలని, ఆమెకి ఎవరు కావాలో మేము తెలుసుకుందాం, సరేనా? సరే మేడం. బాగా ఫిక్స్ చేసుకుందాం, నలుగురికి 4 రోజులు అన్నట్టుగా ఆమెను పిలిపించి అసలు నిజాలేదా ఆమెను అడిగి మాట్లాడదాం. మేడం నా మొగుడైతే మీరు నా బావ. రండి, మీరు ఇటు రండి. ఒకసారి ఆ మహాతల్లిని పిలిపిస్తారా? అమ్ము సతీ సావిత్రిలా రెడీ వచ్చా తల్లి. నమస్తే. ఎందుకమ్మా కొంగు కప్పుకున్నావు? ఏం లేదు మేడం, నార్మల్ కప్పుకున్నా. నీకు అలవాట? అంటే నలుగురు మంగళసూత్రాలు ఎక్కడ పారిపోతాయో అని కప్పుకున్నావా? ఏం లేదు మేడం. ఎవరు వాళ్ళు? మేడం నన్ను లవ్ చేసి అన్ని చేసి 6 నెలలు ప్రేమించి మోసం చేసి 4 నెలలు బయటే తిరిగింది మేడం. నేను బయట తిరిగినా, ఇష్టం ఉండే పెళ్లి చేసుకున్నానా? నాకు ముందు చెప్పాలి కదా ఏదైనా. ఆగు బాబు, ఆగు బాబు. ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నాం. మేడం మాకు నువ్వు నిర్ణయం చేసావు. ఆయన మేడం 1.5 సంవత్సరం అయింది మేడం మ్యారేజ్ అయ్యి. ఆయన ఆయన నా భర్త. బై 1 గెట్ 3. వారానికి 7 రోజులు 4 రోజులు సెట్ చేసుకుని ఇంకా 3 రోజులు రెస్టా? ఇంకా ఉన్నారా భర్తలు నీకు? లేదు మేడం. మరి అసలు నేను చూస్తుంటే లేచెచ్చి కొట్టబుద్ధి అవుతుంది నాకు అసలు. ఫస్ట్ ఆ కొంగు తీవా దయచేసి, నీకు దండం పెడతా. సాంప్రదాయానికి అడ్డు వస్తారు. తీయమ్మా. అలా కప్పుకునే వాళ్ళు సిగ్గుపడాలి నిన్ను చూసి. తీ. ఆ ఫంకులు, ఆ జుట్టు బాగున్నావు తల్లి. అదే 1 month అవుతప్పటికి వాళ్ళ అమ్మ నాన్న పోలేదని వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళేది మేడం. అలా ఒక 6-7 months వెళ్ళింది మేడం. ఒకసారి వాళ్ళ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి చూశాను మేడం. చూస్తే అక్కడ ఏమైతే లేదు. ఎందుకు లేదనుకుని గొడవ పెట్టాం మేడం. వాళ్ళ అమ్మ నేను, వాళ్ళ అమ్మ నాన్న నేను ముగ్గురుము అదే ఏమైందో ఏటని కొనుక్కున్నాం మేడం. కొనుక్కున్న తర్వాత ఇలాగని తెలిసింది మేడం. ఎలా అని? అంటే వేరే అతనితో కూడా మ్యారేజ్ అయిందని. నాయనా నీతో కూడా అలానే చెప్పిందా? నాతో ఏం చెప్పింది తెలుసా? నా దగ్గర డబ్బులు గుంజుకొని వేరే వాడితో తిరిగి ఇట్లా తిరుగుతుంటే నేను అన్ని చూసి ఇక్కడ వరకు వచ్చి అసలు ఏం పని చేసావు? నాకు ఇప్పించింది. 4 నెలలు కనపడకుండా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేవు. ఒక్క నిమిషం బాబు, మీ ఏంటండి? నాతో మ్యారేజ్ అవ్వడం చెప్పింది. నాకు మ్యారేజ్ అవ్వడం చెప్పింది. ఏం చెప్పిందండి? నన్ను ఎంత ఇష్టపడుతుంది చచ్చిపోతాను కూడా చెప్పింది మేడం. నీకు సిగ్గు చచ్చిపోవాల్సింది పీడాపోయేది అక్కడ వైఫ్ పెట్టుకుని కాదు, చచ్చిపోవాల్సింది పీడాపోయేది. చంపాల్సింది అసలు. ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది. ఏంటి ఇష్టపడ్డావు నువ్వు? ఇష్టపడమ్మా? అదేదో పుష్పక విమానం లాగా ఉంది నీ హృదయం, ఇంతమందికి స్థానం. అసలు ఏమన్నా నీకు అసలు సెన్స్ ఉండి చేస్తున్నావు ఇలాంటి పనులు? తెలియందా? లేకపోతే ఏమన్నా డ్రగ్స్ ఎఫెక్ట్ లో ఏమన్నా ఉన్నావా? అవి కూడా చేస్తావా? ఆమె కాలు పట్టుకుంటా, నా మొగుడిని ఒక్కరిని వదిలిపెట్టమని చెప్పండి. నేను వదలను. మరి మేమైతే ఏం చేయాలి చెప్పండి? నేను వదలను. మేము పెళ్లి చేసుకున్నాం కదా. వదలవా? ఆయన వాళ్ళని వదిలేస్తావా? ఎవరిని వదలను మేడం. నలుగురు కావాలా? మేడం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం మేడం. నువ్వు అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నావు సరే, ఇప్పుడు ఆమెకు అందరు కావాలంటే అందరు కలిసి ఉంటారా? ఫ్యామిలీ, కంబైన్డ్ ఫ్యామిలీ. అలాగే కలిసి ఉంటాం మేడం. 4 bedroom హౌస్ తీసుకోండి, 4 bedroomలు పంచుకోండి. ఆమెకు 3 ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గరకు వస్తుంది. అలాగే ఉంది మీరు చేసే పని. మీకు అసలు తెలియలేదా? ఎవరికి అసలు ఏం మాట్లాడాలి? మాట్లాడే హక్కు లేదు అబ్బాయి, నీకు మాట్లాడే హక్కే లేదు. అసలు ఎంత బంగారం లాంటి పెళ్ళాం ఉంటే. అంత ఇంత బాధ్యత వీళ్ళు ముగ్గురు. అసలు మాట్లాడకు. నేను కట్టిన తాళి మేడం. ఆ తాళి చాలా మిక్స్ అయి ఉంది. ఎవరని చెప్పి ఏం చెప్తావు చెప్పు. నేను కూడా కట్టాను కదా. మేడం నేను మొదట చేసుకున్నా మేడం. 1.5 సంవత్సరం అయింది మేడం. ఏం మొదలు చేసుకున్నావు? 4 నెలలు నాతో ఉండి మొత్తం నీతో తిరుగుతుంటే 6 నెలలు చూసా నీ వల్ల నలుగురి లైఫ్ ఎలా పాడయ్యాయో. అసలు బుద్ధి ఉందా నీకు? మోస్గా చెప్పు తీసుకొని కొట్టాలి. వాళ్ళకి ఇష్టం ఉంది, నాకు ఇష్టం కూడా చేసుకున్నాం. నువ్వు నా పేషెన్స్ టెస్ట్ చేయకు, అర్థమైందా? ఇప్పుడు అసలు కాదు. షీ టీమ్స్ కాల్ చేయమని చెప్పి ఇప్పుడే ఇవిడ ఏంటి మగవాళ్ళని ఉందని చెప్పి నేను అసలు కేసు పెడతాను. నేను అరేంజ్ మేడం, ఇష్టం ఉంటే చేసుకున్నాం. ఫస్ట్ హస్బెండ్ ఎవరు నీకు ఇందులో? ఇతను మేడం. గుర్తుందా పేరు? అని నలుగురు కదా పాపం మర్చిపోయి ఉంటావులే. చెప్పు పేరేంటి? అతని పేరేంటి? 4 నెలలు బయట తిరిగావు కదా, నీకు ఇంకేం తెలుస్తుంది? పెళ్లి చేసుకున్నాము. పేరు చెప్పమంటే బాధపడుతున్నారు మేడం. అమ్మా తల్లి, అబద్ధాలు చెప్పడానికి ఒక అర్థం ఉండాలా? ఇంతకీ కాదు, ఈమె ఇలాంటి ఆమెని ఎవరు కావాలి? మీరు పెట్టుకుంటారా? మీ నలుగురు కూడా ఆయన కావాలంటున్నారు, మరి ఎలా షేర్ చేసుకుంటారు అని చెప్పండి. ఇవన్నీ కాదు మేడం,
నేను చెప్పింది ఆలోచించండి, నాకు వదిలేసాను, నేను చూసుకుంటా నేను మంచిగా. వదిలేస్తాను, చూసుకుంటా. నేను చూసుకుంటాను. నాకు నేను వదిలేస్తాను. చూసుకుంటా, నన్ను వదిలేసేయండి. నన్ను అయినా చూసుకుంటా. ఇది సింహానికి నువ్వు కాదు, చూసుకోవడానికి నీ నాకు పెళ్ళం ఉంది అక్కడ. వద్దు మేడం, నాకు నా పెళ్ళం వద్దు మేడం. నీ పెళ్ళం వద్దు, వేరే వాడి పెళ్ళం కావాలి. భలే ఆ? నాకు తెలియదు మేడం ముందు పెళ్ళి అయిందని. మరి నీకు పెళ్ళైంది కదా, తెలియదు మేడం. నీకు పెళ్ళైంది కదా. నాకు ఇది వద్దు మేడం, నాకు మరి నీకు వద్దు. బుర్ర వద్దంటే? పట్టేస్తుందా? మా ఆయనకి ఏం బుర్ర పోయిందా ఏంటి? లేదు మేడం, పోయింది మేడం, నాకు వద్దు, నాకు అతనే కావాలి మేడం. బుర్ర పోయిందా? పోయింది మేడం. నాకు మేడం, అతనే నా కావాలి. జీవితం అన్యాయం నేనే అయిపోయింది మేడం. చేసుకుంటాను. మొదటి భార్య పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని ఇదిగో సమాజంలో తిరగలేకపోతాను మీ అసలు. నలుగురు ఒక మాట చెప్పనా, ఇప్పుడు ఆ అమ్మాయి నలుగురు వైఫ్ చాలా మంది తిరిగేసి వచ్చింది. ఇప్పుడు ఆ అమ్మాయి మీ నలుగురు కాదనుకో ఇంకో దగ్గర కూడా వెళ్తుంది ఆ అమ్మాయి. మీకు నలుగురు అయినా అన్యాయం కూడా కావాలా? మేడం, మేము ఏం మార్చుకుంటాం మార్చుకున్నా మేడం. మీ బొంద మార్చుకుంటారు. మీరు ఇప్పుడు ఆమెకి మీ నలుగురు కావాలా, మీ నలుగురికి ఆమె కావాలా? ఇంత చచ్చిపోతే మందు పెట్టిందండి మీకు ఆమె? మందు పెట్టాలని మేడం, ఉమ్. ప్రేమ వంచన. ఏంది నలుగురికి ప్రేమ ఇచ్చినావమ్మా? అవును మేడం. చెప్పు తీసుకొని కొట్టాలి. మూసుకొని నువ్వు మూసుకో. ఊరికే ఏదో నాటకాలు. అసలు నన్ను నిజంగా నేను ఒక పొజిషన్ లో లేకపోయింటాను, నీ జుట్టు పట్టుకొని గోడకేసి కొట్టేదాన్ని. అంత ఎవరు ఆడపిల్లలు అందరూ అయిపోయారా ఏంటి? ఒక ఆమెను పట్టుకొని నలుగురు ఎలా ఆడుతున్నారు? తీసుకొని నేను వెళ్ళిపోతా మేడం. ఆయనకు నువ్వు వద్దంటమ్మా. నాకు ఆవిడే కావాలంట. ఇదంతా నేనే కాదు. చేయండి, నాకు దాన్ని ఇప్పించండి మేడం. దాన్ని ఇప్పించేది ఏం లేదు. చేయండి, నాకు మా భార్యను ఒప్పించండి తన్ని మేడం. జైలుకి పంపిస్తాము, అందరికి విడాకులు ఇప్పిస్తాను నేనైతే. లేదు, అందరికీ దగ్గరుండి మేడం, విడాకులు సాక్షిగా ఇప్పిస్తా. పెళ్లి చేసుకున్నా మేడం నేను. పెళ్లి ఏ సాక్షి చేసుకోవడం చేసుకునే అంటే సాక్ష్యాలు లేవు. నువ్వు చేసుకున్నావు సార్. సాక్ష్యాలు ఉన్నాయి మేడం, ఆ, మా ఉన్నాయి. నాన్నకు కూడా తెలుసు. పెట్టుకుంటావు మరి ఇంట్లో అందరిని సాక్కుంటావా? హాస్టల్ పెట్టుకొచ్చింది మీరే ఏదో చెప్పండి మేడం పరిష్కారం. పరిష్కారం ఏం లేదు. ఆ అమ్మాయికి అర్జెంట్ గా ట్రీట్మెంట్ కావాలి. కొంచెం పిచ్చింది ఆమెకి, లేకపోతే ఇలాగా పిచ్చలేదు మేడం, ప్రేమతో పెళ్లి చేసుకున్నాం మేడం. మళ్ళీ అదే మాట. ఇది అసలు తేలకుండా ఉంది. ఏంది టైం వేస్ట్ మేడం? మన వాళ్ళకి షీ టీమ్స్ ఫోన్ చేసి ఆమెకు పిలిచి వాళ్ళకి జైలుకి పంపించాలి. మీరు ఇప్పుడే ఆమె ఎందుకంటే విత్ నువ్వు అందరినీ విత్ ప్రూఫ్స్ ఆడుకున్నావు, జీవితాలతో ఆడుకున్నావు, ఒకరిని ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం కాదు. మేడం, నాకు కావాలి మేడం. కుదరదు. మీరు జైల్లోకి వెళ్ళి కాపురం చేసుకోండి. జైల్లోకి వెళ్ళి చేస్తాం మేడం కాపురం. నీకు బుద్ధుందా? ఏం మాట్లాడుతున్నావు? జైల్లోకి వెళ్ళి కాపురం నీకోసం బెడ్ వేసి రెడీ చేస్తారా? మీ అత్తగారి ఇలా చేయకపోయినా పర్వాలేదు మేడం, ఆమె అంటే నాకు అంత ఇష్టం మేడం. ఏం చూసి ఇష్టపడ్డావా అంత? అసలు ఏముంది నాకు ఇష్టమే మేడం. నాకు ఇష్టం మేడం. నువ్వు చెప్పు. నాకు ఇష్టమే మేడం. ఏదో మందు పెట్టింది ఖచ్చితంగా. ఇదంతా కాదు కానీ ఫస్ట్ కౌన్సిలింగ్ కాదు కానీ ఏం పెట్టావు అది తీపిస్తుంది ఫస్ట్ నేను కూర్చోబెట్టుకోండి. చేయించాను మేడం, ఆ? చేయించాను. ఇంత బరితెగించున్నావు తల్లి నువ్వు అసలు. నిజంగా చెప్తున్నా, నేను చేయి చేసుకుంటా ఇంకా నీ మీద. నిజంగా చెప్తున్నా. ఇష్టంతోనే నువ్వు నోరు మూసేసుకో, లేదంటే చెంప పగల కొడతా ఇప్పుడే. నువ్వు జస్ట్ షటప్ అంతే. నువ్వు మాట్లాడే అర్హత లేదు నీకు. అంతమంది లైఫ్ తో ఆడుకుంటున్నా, ఆమెమో భర్త కావాలని గిలగిల గింజుకుంటుంది. ఆమె ప్రేమ చూసుకుంటా, ఆయన వాళ్ళ హస్బెండ్ నా దగ్గరికి ఎందుకు వస్తాడు మేడం? అమ్మ తల్లి, ఆయన చూపించే ప్రేమ అంతా చూపించిన తల్లి, ఆయన నాకు వద్దంటే నీదే కావాలి. నువ్వు అంత మంచి చూపిస్తే నా దగ్గరికి ఎందుకు వస్తుండే? ఫోన్ చేసి ఆ లేడీ ఎస్ఐని పిలిపిస్తే ఆమెను పట్టించే వరకు ఇది. పట్టించిన తర్వాత వీళ్ళకి ఏం చేయాలన్నది మనం చూద్దాం. కాల్ చేస్తున్నాను. హలో హలో, సుహాసిని మేడం. హలో. సుహాసిని మేడం వినిపిస్తుందా? మేడం చెప్పండి మేడం, చెప్పండి. నేను మిర్చి మాధవి, క్యూబ్ టీవీ మన ఎన్నెన్నో జన్మల బంధం కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మేడం, చెప్పండి మేడం. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి చీటింగ్ చేసి నలుగురిని అబ్బాయిల్ని చీటింగ్ చేసి ప్రాబ్లం చేస్తుంది అనమాట. సో ఆమెని మీరు కొంచెం రిమాండ్కి తీసుకెళ్ళాలి. మీరైతే వచ్చి తీసుకెళ్ళండి, నేను తర్వాత డీటెయిల్స్ పంపిస్తాను. మా టీం వచ్చి మీరు మాట్లాడతారు. ఫస్ట్ ఆమెని ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి మీరు. ఓకే ఓకే మేడం, నేను వస్తాను. తీసిన- నేను మఫ్టీలో మేడం, వస్తున్నా మా మేడం. ఆవిడ నాకు కావాలి మేడం. మఫ్టీలో ఉన్నారా? పర్లేదు రండి. ఓకే మేడం, ఓకే ఒక 10 minutes లో వస్తారా? 10 minutes లో వస్తా. ఈ సమస్యకి మేము పరిష్కరించే అంత పెద్దవాళ్ళం కూడా అసలు కాదు. ఎందుకంటే మేడం అయితే ఇలాంటి కేసెస్ అసలు ఎప్పుడు కూడా చూడలేదు. అండ్ మేడం మీ చేతిలో కూడా లేదు ఇది. నాకు అసలు బియాండ్, నాకు అసలు ఒకళ్ళకంటే అందరూ కావాలంటున్నారు, అందరు కావాలంటుంది. ఇది ఏం చేయాలనేది నాకు బియాండ్ ఇది. మీరు చేసిన తెలుసుకుంటామా? అలా అంతా కుదరదు. అలా అంతా కుదరదు. నలుగురు మేడం ప్లీజ్ మేడం. సరే కూర్చొని ఫస్ట్ 1 by 1 వద్దాం. ఫస్ట్ ఈమెను ఎలిమినేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు నలుగురు ఏం చేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. కాదు, నేనేమైపోవాలి మేడం? నన్నొద్దు అంటే నేను ఎట్లా మాట్లాడదాం. ఇంటికి వచ్చినానో నన్ను అట్లా 20 లక్షలు కట్నం ఇచ్చిన, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, ఆయనకి ఏం వింటున్నావా? తక్కువ కాకుండా చూసుకున్నా. కాకపోతే మా ఇద్దరి మధ్యన డిస్టెన్స్ ఏంటి? నేను ఒక గవర్నమెంట్ టీచర్ని కాబట్టి కడపలో ఉండాల్సి వస్తుంది. లేదా అవన్నీ తిరిగి ఇచ్చేస్తానులే మొత్తం అంతా. ఇచ్చేస్తే అమ్మాయి మరి ఆమెతో 12 నెలలు నాతో మంచిగా ఉన్నాడు. ఈ ఎప్పుడైతే వచ్చిందో 4 నెలల నుంచి నన్ను అయితే ఎంత పట్టించుకొని ఫోనే లేదు అసలు.
ఇప్పుడు చూస్తేనేమో కట్ చేస్తేనేమో హీరో గారు హీరోయిన్ దగ్గర ఉన్నాడు. చూడు మన టీం కనుక్కోమని. మేడం వద్దు మేడం, తీసుకెళ్ళదు మేడం. మేడం వద్దు మేడం. ప్లీజ్ మేడం. మీరు ఊరుకోండి. నువ్వు వెళ్తావని చెప్పు, నేను పంపిస్తాను నిన్ను. ప్లీజ్ మేడం. కూర్చోండి అక్కడ. ప్లీజ్ మేడం. బుద్ధి ఉంది అసలు వీళ్ళకి? ఒక అమ్మాయి కోసం ఇంతమందా? అది కాదు, అమ్మ నాన్న సమాధానం చెప్పమని ఆపోయాను బాపు, అసలు బాపు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆవిడ ఇంతమందిని చీట్ చేస్తుందంటే ఇంకా కూడా ఇదే చేస్తూ ఉంటుంది. నేను మార్చుకోలేదు. మేడం మరి మా పరిస్థితి ఏమైపోవాలి మేడం? ఏమైపోవాలో నువ్వు బయట చూసుకో బాబు. మీ మా అందరికీ అత్తయ్య అయ్యి స్టేషన్ అడ్రస్ ఇస్తాం, మీరు అక్కడికి ఎదురుగా వెళ్ళి వెళ్ళి అక్కడ మాట్లాడుకోండి. ఎందుకంటే ఇలాంటి ఒక కేసు అసలు బాధిస్తున్నామంటే కూడా అసలు ఇది తీసుకోకుండా ఉండాల్సింది. ఇంతలా ఉందంటే నేను అసలు తీసుకునేదాన్నే కాదు, అసలు చెప్పేదాన్ని వాళ్ళకి అది వద్దండి. ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ అసలు తీసుకోవద్దు సరిత. అంత చక్కటి భార్య పెట్టుకుని పక్కన గవర్నమెంట్ టీచర్ డబ్బులు 20 లక్షలు ఇచ్చిందని ఏం దొబ్బుడే రోగం నీకు? నాకు చిన్న డౌట్, మీ అంతా డబ్బులు ఏమైనా ఇచ్చిందా? లేదు మేడం, మీరు ఇచ్చారా? మేమే ఇచ్చాం మేడం. నేను కట్నం లేకుండా చేసుకున్నా మేడం. అందగతి కదా. వాళ్ళ అమ్మ నాన్న సరే ఇప్పుడు వెళ్ళి తెచ్చుకో, ఎట్లా తెచ్చుకుంటో తెచ్చుకో. జైల్లో మొత్తం ఇవన్నీ proofs ఏదైతే పెడతాము. సాక్ష్యం కూడా తీసుకుని వెళ్తాను మేడం. ఏంటి ఏదన్నా చేసుకో బాబు, మీరందరూ వెళ్ళండి, ఏం చేసుకుంటారో చేసుకోండి. దయచేసి స్టూడియో నుంచి వీళ్ళందరినీ తీసుకెళ్ళండి. మేము ఏంటంటే ఒకటే చెప్తున్నాము, వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక లెవెల్లో తీర్పిచ్చేలాగా లేదు. ఇది నలుగురు పెళ్లి చేసుకున్నారు అమ్మాయిని. సో ఫస్ట్ హస్బెండ్ కేసు ఫైల్ చేయాలి. అతనేమో నాకు కావాలంటున్నాడు, ఇతను నాకు కావాలంటున్నాడు. సో ఇలాంటివి కేసులు ఉంటే దయచేసి మాకు కాల్ చేయకండి, మేం చేయలేము. మేబీ 10లో ఒకటైతే ఫెయిల్ అవుతుంది కదా, మేబీ దిస్ ఇస్ అ ఫెయిల్యూర్, బట్ ఇలాగే జరిగింది. ఇది దీనికి ఇదే వాళ్ళు ఇండివిజువల్ గా తెచ్చుకుంటారు. మేడం పెద్ద సమస్యలో పెళ్లి అయింది మేడం నాకు. ఇంకా నువ్వు ఎక్కడ నువ్వు పోలీస్ స్టేషన్ లో చూసుకోమ్మా అవన్నీ. అండ్ ఇలాంటి సారీ మేమేం చేయలేకపోయాము ఈ కేసుకి. నువ్వు మాత్రము అతని మీద కేసు పెట్టమ్మా, నీ మొగడు నీకు వస్తాడు, నీ డబ్బులు నీకు వస్తాయి. నువ్వు పెట్టుకోండి, అదే బయటకు వెళ్ళి చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సారీ వ్యూయర్స్, మేము ఇలాంటి కేసు తీసుకున్నాం, కానీ తీసుకున్నాక అర్థమైంది ఇది ఎంత లోతుగా ఉంది అనేది. డెఫినెట్లీ వీళ్ళు బయట తేల్చుకోవాల్సింది. ప్లస్ పోతే అమ్మా నువ్వు నీకు 100% రైట్ ఉంది అతని మీద కేసు పెట్టడానికి. నీకు 100% రైట్ ఉంది, నువ్వు వెళ్ళి కేసు పెట్టుకో. వాళ్ళిద్దరే నువ్వేం చేసి వాళ్ళిద్దరి గురించే నేను మాట్లాడగలుగుతాను. మీ విషయం ఏం చేయాలనేది నాకు ఐడియా లేదు, అంటే నా చేతిలో లేదు. ఇలాంటి కేసులు ఎక్కడ చూడలేదు, వినలేదు. నాకు వచ్చే కౌన్సిలింగ్స్ తో వస్తారు. ఇంకోటి అంటే అఫ్ కోర్స్ ఇది లాకి మించి ఉంది, ఇది నా పరిధిలో ఉన్నదే నేను చేస్తాను. సరితే ఈసారి ఇలాంటి కేసెస్ తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోండి. ఓకే, చూసారు కదా వ్యూయర్స్, మీరు వెళ్ళొచ్చు దయచేసి. థ్యాంక్ యూ. మీరు వెళ్ళండి. నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు కేసు పెట్టినప్పుడు మేము వస్తాం. నేను లేకపోతే సరిత వస్తుంది, మేము అసలు ఖచ్చితంగా వస్తాం. వచ్చి నేను నీకు హెల్ప్ చేస్తా, నీకు కూడా హెల్ప్ చేస్తా. మీ ఇద్దరికి నేనేం చేయలేను, ఐఎమ్ సారీ. ఎందుకంటే మీరు మీ నెంబర్ 3rd, 4th, 2nd కాబట్టి వాళ్ళిద్దరు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు. మేము తప్పకుండా టీం క్యూబ్ టీవీ, నేను కాదు క్యూబ్ టీవీ నుంచి మేము వస్తాము. మేము తప్పకుండా హెల్ప్ చేస్తాం మీ ఇద్దరికి. మీ ముగ్గురికి ఏంటంటే మేమేం చేయలేము మీ ముగ్గురికి, సారీ. ఎందుకంటే ఇది బియాండ్, అంటే దీని ఒక లెవెల్ వరకే మేము చేయగలుగుతాం. మా శక్తికి మించింది ఇది. అది మా ఫెయిల్యూర్ కాదు, అది మీ ఫెయిల్యూర్. మీరు మేనేజ్ చేసుకోలేకుండా మీరు తెచ్చుకున్న సమస్య మీరే సాల్వ్ చేసుకోవాలి. చట్టపరంగా చేయాల్సిన సమస్య మేము డెఫినెట్లీ వాళ్ళిద్దరికి హెల్ప్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు బయలుదేరొచ్చు. చూసారు కదండి, ఇలాంటి కొన్ని జటిలమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మానసిక స్థితి ఎంతలాగా వెళ్ళిపోయిందంటే ఒకళ్ళు కట్టుబడి ఉండడం కాదు, దీన్ని ఏదో అంటారే వశమైపోవడము, ఇంకేదో ఉన్మాదం. ఇది ఇలాంటి ఉన్మాదులు సమాజంలో ఉన్నారు. వాళ్ళతో జాగ్రత్త. మీరు ఒకళ్ళతో పెళ్లి చేసుకునేటప్పుడు, ఒకళ్ళని ప్రేమించాననేటప్పుడు చూసుకోండి మీరు అసలు ఎలాంటి వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. మీరు ప్రాబ్లం వచ్చిన తర్వాత మా దగ్గరకు వచ్చినా మేము కొంతవరకు ఒక సహాయం చేయగలుగుతాం తప్పితే, చేయూత ఇవ్వగలుగుతాం తప్పితే మొత్తాన్ని మేము దాన్ని చెరిపేయలేము. సో మీరు జాగ్రత్త. మీ కుటుంబంలో మిమ్మల్ని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళ గురించి ఆలోచించండి. ఏదన్నా పని చేసే ముందు వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. మీ గురించి మీరు చూసుకోండి, మేము కూడా ఉన్నాం చూసుకోవడానికి. మరొక సమస్యతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ. థ్యాంక్ యూ.